హలో అండి అందరికీ. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. మీలో ఎవరైనా ఫస్ట్ టైమ్ నా ఛానల్‌ని చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఈ వీడియో ఎంతవరకు రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ ఈ వీడియో మీ వరకు వచ్చింది అంటే దీనిలో అట్‌లీస్ట్ 30-40% అయినా మీకు రెజొనేట్ అవుతుంది అని అర్థం చేసుకోండి. ఒకవేళ రెజొనేట్ అవ్వలేదు అంటే నెక్స్ట్ వీడియో మన ఛానల్‌లో ఇంకా చాలా ఉన్నాయి. అవి చూడండి. మీలో ఎవరికైనా ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా వాట్సాప్ నంబర్ ఉంది. మెసేజ్ చేయండి. కంప్లీట్‌గా మీ గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారు అంటే మాత్రం మెసేజ్ చేయండి. లేదా వీడియో చూసేసి రెసొనేట్ చేసుకోండి. ఓకేనా? రీడింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము. ఇవాల్టి మన వీడియో టాపిక్ వచ్చేసి మీరు ప్రేమించే వ్యక్తికి మీ మీద నిజంగా లవ్ ఉందా? అనేదైతే ఈరోజు వీడియో టాపిక్ అండి. అసలు వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? మీ మీద ఇంకా లవ్ ఉందా? ఒకవేళ మీరు సెపరేషన్‌లో ఉంటే? ఆర్ వాళ్ళలో ఏమైనా చేంజెస్ వచ్చాయా? అనేదైతే ఈరోజు మన వీడియో టాపిక్. మీరు ప్రేమించే మీ పర్సన్‌కి మీ మీద ఇంకా లవ్ ఉందా? మీకోసం వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి? తన థింకింగ్ ఎలా ఉంది? థింకింగ్‌లో ఏమైనా చేంజెస్ వచ్చాయా? అనేదైతే ఈరోజు మన వీడియో టాపిక్. మీ పర్సన్ నేమ్ అట్‌లీస్ట్ 3 టైమ్స్ అయినా తలుచుకోండి. సో దట్ వాళ్ళ ఎనర్జీస్ కూడా నాకు కనెక్ట్ అవుతాయి. Knight of Cups, Page of Swords, King of Cups, Page of Pentacles, 8 of Swords, Three of Swords, the Devil, Oh, సో మీరొచ్చేసి ఈ రిలేషన్ ఎందుకు బ్రేక్ అయిపోయింది? ఎందుకు అనైతే మీరు ఆలోచిస్తున్నారు ఇక్కడ ద వరల్డ్ కార్డ్‌తో. ఎండింగ్స్ ఎందుకయింది? మా రిలేషన్‌కి ఎండింగ్స్ ఎందుకయింది? ఫూల్ అంటే న్యూ బిగినింగ్ ఫూల్‌తో స్టార్ట్ అయినది న్యూ బిగినింగ్‌తో స్టార్ట్ అయింది. ద వరల్డ్ కార్డ్‌తో. ఎందుకు ఎండ్ అయింది మా రిలేషను? ఎందుకు తను నన్ను వదిలేసి వెళ్ళిపోయారు? ఎందుకు నా పర్సన్ నన్ను వదిలేసి వెళ్ళిపోయారు? ఎందుకు ఈ రిలేషన్‌ని ఎండ్ చేశారు? అనైతే నైట్ టైమ్ ఏంటంటే మీకు నిద్రపోకుండా ఆ పర్సన్ గురించే ఆలోచించడం, కలలో కూడా రావడం మీకు ఆ పర్సన్. ఎక్కువగా ఓవర్ థింక్ చేస్తున్నారు ఆ పర్సన్ గురించి. వెయిట్ చేస్తున్నారు. తన దగ్గర నుంచి ఏమన్నా రెస్పాన్స్ వస్తుందా? ఏంటి? తన దగ్గర నుంచి మెసేజ్ కోసం గానీ, కాల్ కోసం గానీ వెయిట్ చేస్తున్నారు. నైట్ టైమ్ అయితే మీరు చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు మీ పర్సన్ గురించి. తన గురించే ఆలోచించడం. తను ఎలా ఉన్నారో, ఏం చేస్తున్నారో తన గురించే కలలు గానీ అండ్ ఇక్కడ ద డెవిల్ కార్డ్ వచ్చింది కాబట్టి సో, మీరు తనని వదిలి ఉండలేకపోతున్నారు. ఓకేనా? మీ పర్సన్ కూడా మిమ్మల్ని వదిలి ఉండడం తనకి కష్టంగానే ఉంది. తను కూడా హార్ట్ బ్రేక్‌లోనే ఉన్నారు. ద వరల్డ్ కార్డ్‌తో ఈ రిలేషన్ ఎందుకు ఎండ్ అయిపోయింది అని మీరు బాధపడుతున్నారు. అట్‌లీస్ట్ నాకొక మెసేజ్ కానీ, కాల్ కానీ చేస్తారా? ఏంటి ఈ రిలేషన్ ఫ్యూచర్ స్టేటస్ ఏంటి?
అనైతే మీరు ఆలోచిస్తున్నారు. నిద్రపోకుండా కూడా ఆలోచిస్తున్నారు. అట్‌లీస్ట్ ఇక్కడ మీ గురించి మీరు ఆలోచించుకోవట్లేదు. ఆ పర్సన్ గురించి ఆలోచనలలోనే ఉండిపోయారు. మీ గురించి మీరు ఆలోచించుకోవడం గానీ, మీ గురించి మీరు కేర్ చేసుకోవడం గానీ, సెల్ఫ్ కేర్ కూడా లేదు. మీ గురించి మీరు. తనెలా ఉన్నారు? తనేం జేస్తున్నారు అని బాధపడుతున్నారు. తన మెసేజ్, కాల్ కోసం వెయిట్ చేస్తున్నారు. చాలా కాలం నుంచి. మేబీ 9 మంత్స్ నుంచి మీరు వెయిట్ చేస్తున్నారు. 9, 10 మంత్స్ నుంచి ఈ పర్సన్ కోసమే ఆలోచిస్తున్నారు. మీకైతే రీయూనియన్ కావాలి, మళ్ళీ సెలబ్రేషన్స్ కావాలి అనైతే అనుకుంటున్నారు. ఇలా ఉన్నాయి మీ ఎనర్జీస్. బట్ తను మాత్రం తన గ్రోత్ చూసుకున్నారు. మీ లైఫ్‌కి మిమ్మల్ని వదిలేసి ఎళ్ళిపోయారు. వాళ్ళైతే మాత్రం స్లోగా మూవ్ ఆన్ అయిపోయారు మీ నుంచి. బట్ ఇప్పుడు మీరు మాత్రం సఫర్ అవుతున్నారు. వెయిట్ చేస్తున్నారు, నిద్రపోకుండా తన గురించే ఆలోచిస్తున్నారు. తనెలా ఉన్నాడో, ఏ సిట్యుయేషన్‌లో ఉన్నారో, అసలు నా గురించి ఆలోచిస్తున్నారా లేదా? ఏంటి రిలేషన్ ఫ్యూచర్ స్టేటస్ ఏంటి? ఎలా ఉంటుంది? అనైతే మీరు చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు. చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు. ఇలా ఆలోచిస్తే మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది. బట్ మీకు మాత్రం రీయూనియన్ కావాలి. ఆ పర్సన్‌తో సెలబ్రేషన్స్ కావాలి. మళ్ళీ కావాలి అనైతే మీరు వెయిట్ చేస్తున్నారు. అండ్ మీరు స్ట్రక్ అయిపోయి ఉన్నారు ఆ పర్సన్‌తోనే. ఇదే పర్సన్ నాకు కావాలి. ఈ పర్సన్‌తోనే నా లైఫు. ఈ పర్సన్‌తోనే నా గ్రోతు. తలకిందులుగా తపస్సు చేస్తున్నారు ఆ పర్సన్ మీ లైఫ్‌లో రావడం కోసం. ఎన్ని స్ట్రగుల్స్, ఎన్ని సీక్రెట్స్ ఆ పర్సన్ మెయింటైన్ చేసినా సరే, ఎంత స్ట్రగుల్స్ ఉన్నా, ఎన్ని సీక్రెట్స్ మెయింటైన్ చేసినా, బట్ మీరు ఆ పర్సన్ గురించే ఎక్కువ థింక్ చేస్తున్నారు. స్ట్రక్ అయిపోయున్నారు. మీరు అతని ఆలోచనలతో, ఆమె ఆలోచనలతో మీరు స్ట్రక్ అయిపోయున్నారు. మూవ్ ఆన్ అయిపోలేకపోతున్నారు. వాళ్ళయిపోయినట్టుగా మీరు అవ్వలేకపోతున్నారు. మీకు మాత్రం ఈ రిలేషన్‌లో సక్సెస్ చెయ్యాలనే ఉంది. ఓకేనా? ఇదైతే మీ ఎనర్జీస్. సో, తనకి గూడా ఇక్కడ ఏం కనిపిస్తుందంటే, తన లైఫ్‌లో మేబీ థర్డ్ పర్సన్ ఉన్నారు. తన లైఫ్‌లో థర్డ్ పర్సన్ ఉన్నారు. మీ దగ్గరకొచ్చి లవ్ ఆఫర్ చెయ్యాలని ఉంది ఆ పర్సన్‌కి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏ రాసుల వాళ్ళున్నారనైతే చెప్తాను. కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి. ఓకేనా? నెక్స్ట్ మిథున రాశి, తుల రాశి, కుంభరాశి. ఇంకా హ్మ్, వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి. సో, వీళ్ళైతే కనిపిస్తున్నారు. సో, ఆ పర్సన్‌కి కూడా మీరంటే లవ్వే ఉంది. బట్ థర్డ్ పర్సన్ ఉన్నారు నా లైఫ్‌లో. అందుకే వదిలేసి ఎళ్ళిపోయాను. నేను కూడా హార్ట్ బ్రేక్ ఉంది నాకు కూడా అనైతే అంటున్నారు. తను తనకి లవ్ ఉంది. తను చాలా మెచ్యూర్డ్ పర్సనే. మీ పర్సన్ కూడా చాలా మెచ్యూర్డ్ పర్సనే. తనకి థర్డ్ పర్సన్ ఉన్నారు. మీరంటే ప్రేమ, మీ అందానికి కానీ, లేకపోతే మీ మాట తీరుకు కానీ, మీరు తనకి చూపించే ప్రేమకు కానీ, వాళ్ళు మీ పట్ల అంతే అట్రాక్షన్‌తోనే ఉన్నారు. బట్ స్టిల్ నా లైఫ్‌లో థర్డ్ పర్సన్ ఉంది అనైతే వాళ్ళు మీకు దూరమయ్యారు. ఎగ్జాక్ట్‌గా ఇదేనా మీ సిట్యుయేషను? నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, తనకి లవ్ ఉందని అంటున్నారు. తనకి ఈ రిలేషన్‌లో లవ్ ఉంది. తను చాలా మెచ్యూర్డ్ పర్సన్. నాకు లవ్ ఉంది. బట్ స్టిల్ థర్డ్ పర్సన్ ఉన్నారు కాబట్టి ఈ రిలేషన్‌లో వదిలేసి ఎళ్ళిపోయాను. ఇక్కడ ఆ పర్సన్ మీరేం చేస్తున్నారు? మీరెలా ఉన్నారు? తను వదిలేసి ఎళ్ళిపోయిన తర్వాత మీరెలా ఉన్నారు? అని ఆ పర్సన్ మిమ్మల్ని సోషల్ మీడియాలో కూడా స్టాక్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా స్టాక్ చేస్తున్నారు. తన ఫీలింగ్స్ తనకి మీ పట్ల ఫీలింగ్స్ ఉన్నాయి.
బట్ ఇప్పుడు తను మీకు ఓపెన్ అప్ అయ్యి చూపించట్లేదు. తన ఫీలింగ్స్ హైడ్ చేసుకుంటున్నారు. బట్ స్టిల్ నేనైతే లెస్ కమిట్మెంట్ ఇవ్వగలను. నేనైతే కమిట్మెంట్ ఇవ్వలేను మీతో. బట్ స్టిల్ నాకైతే ఇష్టం ఉంది. కమిట్మెంట్ అయితే ఇవ్వలేను కానీ, నాకు మీ పైన ఫీలింగ్స్ ఉన్నాయి అనైతే చెప్తున్నారు. కమిట్మెంట్ ఇవ్వలేరు వాళ్ళు. కానీ తనకి మీరంటే ఇష్టం ఉంది. ఫీలింగ్స్ ఉన్నాయి. అది నేను చెప్పుకోవట్లేదు. మీరు యాక్సెప్ట్ చెయ్యరు కదా! అందుకే నేను హైడ్ చేసుకుంటున్నాను. మీరెలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? అనైతే నాకు మీ గురించి ఆలోచనలున్నాయి. ఎందుకంటే నాకు ప్రేమ ఉంది. మీ గురించి ఆలోచిస్తున్నాను. మీరేం జేస్తున్నారు? ఎలా ఉన్నారు? అనైతే ఆ పర్సన్ మిమ్మల్ని సోషల్ మీడియాలో, ఇన్‌స్టాగ్రామ్‌లో, ఫేస్‌బుక్‌లో అలా సెర్చ్ అయితే చేస్తున్నారు. బట్ ఆ పర్సన్ గూడా మీ ఆలోచనలతో స్ట్రక్ అయిపోయున్నారు. మిమ్మల్ని వదిలేసి వెళ్ళదలుచుకోవట్లేదు. మీ గురించే ఆలోచిస్తున్నారు డే అండ్ నైట్. మీ ప్రేమకు వాళ్ళు బందీలయిపోయారని చెప్పొచ్చు. ఇంకొకలా చెప్పాలి అంటే. మీరు చూపించే ప్రేమకి. బట్ మీ నుంచి దూరంగా ఉన్నందుకు వాళ్ళకి హార్ట్ బ్రేక్ ఉంది అంటున్నారు. వాళ్ళకి చాలా బాధగానే ఉంది. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మీ మధ్య ఏదైనా బ్రేకప్ సిట్యుయేషన్ జరిగిందా? వాళ్ళకి కూడా హార్ట్ బ్రేక్ ఉంది. నేను కూడా చాలా బాధలోనే ఉన్నాను. మీ నుంచి దూరంగా ఉన్నందుకు నేనేం హ్యాపీగా లేను. నేను కూడా పెయిన్‌ని ఫేస్ చేస్తున్నాను. బికాజ్ నాకు నువ్వంటే ఇష్టం ఉంది. నేను నీకు అట్రాక్షన్ అండ్ నేను నీకు నీ ప్రేమకి నేను బందీ అయిపోయాను ఆర్ దాసుడినయిపోయాను. ఇలా ఉంటుంది గదా! అలా. బందీ అయిపోయాను. నేను బాధపడుతున్నా. నేను బాధపడుతున్నా. నిన్ను నిన్ను మోసం చేసినందుకు, థర్డ్ పర్సన్‌ని ఉన్నందుకు, నీతో ప్రెజెంట్ మాట్లాడకుండా ఉన్న సిట్యుయేషన్‌లో ఉన్నందుకు, నేను చాలా పెయిన్ ఫేస్ చేస్తున్నా. నేను కూడా చాలా ఆలోచిస్తున్నా. చాలా పెయిన్ ఫేస్ చేస్తున్నా. బట్ స్టిల్ ఈ రిలేషన్‌లో అయితే బ్యాలెన్స్ చేయలేకపోతున్నా. బ్యాలెన్స్ ఎందుకు చేయలేకపోతున్నారు? థర్డ్ పర్సన్ వాళ్ళ రిలేషన్‌లో ఉన్నారు కాబట్టి. బ్యాలెన్స్ చేయలేకపోతున్నాను ఈ రిలేషన్‌ని. వాళ్ళు చాలా లోన్‌లీగా ఉన్నారు. చాలా డిప్రెషన్‌లో ఉన్నారు. మీకు దూరంగా ఉన్నందుకు. ఎందుకు నాకు ఈ సిట్యుయేషన్ వచ్చింది అని లైక్ ఎలా అంటే అందరికీ దూరంగా ఉంటున్నారు. సొసైటీకి దూరంగా ఉండటం గానీ, అందరికీ దూరంగా ఉండడానికి ట్రై చేస్తున్నారు. ఎలోన్‌గా ఉంటున్నారు. సింగిల్‌గా ఉంటున్నారు. తన బాధ ఎవరికీ చెప్పుకోలేని స్టేజ్‌లో ఉన్నారు మీ పర్సన్. సో, ఇక్కడ థర్డ్ పర్సన్ అయితే ఉన్నారు మీ పర్సన్ లైఫ్‌లో. అండ్ తనకి మీతో మళ్ళీ న్యూ బిగినింగ్ చెయ్యాలి అనైతే ఉంది. న్యూ బిగినింగ్ చెయ్యాలి. న్యూ ఐడియాస్‌తో మళ్ళీ మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి అని మిమ్మల్ని వదిలేసి ఎళ్ళిపోయినప్పటికీ వాళ్ళకి మీ పైన అట్రాక్షను ఉంది. మీ పైన ఫీలింగ్సు ఉన్నాయి. కానీ థర్డ్ పర్సన్ కూడా ఉన్నారని, ఉన్నా కూడా వెళ్ళిపోయారు. థర్డ్ పర్సన్ ఉన్నారు కాబట్టి, నేను ఈ రిలేషన్‌లో స్టెబిలిటీ ఇవ్వలేను. థర్డ్ పర్సన్ ఇన్ ద సెన్స్ ఫ్యామిలీ అయినా అయ్యుండొచ్చు, ఫ్రెండ్స్ అయినా అయ్యుండొచ్చు. ఆర్ ఎల్స్ ఇక్కడ మ్యారీడ్ అయితే నేను మ్యారీడ్ నా లైఫ్‌లో నేను మ్యారీడ్. కాబట్టి కమిట్మెంట్ అయితే ఇవ్వలేను. కానీ నువ్వంటే నాకు ప్రేమ ఉంది. నువ్వు లేకపోతే నేను చాలా పెయిన్ ఫీల్ అవుతున్నాను. నిన్ను ప్రతి క్షణం నేను మిస్ అవుతున్నాను. బట్ స్టిల్ ఇద్దరిని నేను బ్యాలెన్స్ చేయలేకపోతున్నాను అనైతే అంటున్నారు మీ పర్సన్. ఓకేనా? మీకోసం తన ఆలోచనలు ఎలా ఉన్నాయి అనైతే చూద్దాం. తను ఏం ఆలోచిస్తున్నారు మీకోసం? తనకి మీ మీద స్టిల్ ఇంకా లవ్ ఉంది. బట్ లవ్ ఆఫర్ చేయాలని, ప్రేమ చూపించాలని అనుకుంటున్నారు. ఎలా ఈ రిలేషన్‌లో గ్రోత్ తేవాలి అనైతే వాళ్ళు ఆలోచిస్తున్నారు.
మీ సైడ్ ఏ యాక్షన్ తీసుకుంటే బావుంటుంది అని ఆలోచిస్తున్నారు. బట్ తనకి మళ్ళీ మీ సైడొచ్చి చెప్పే తనకి మీ మీదున్న ఫీలింగ్స్ చెప్తే మళ్ళీ మీరేమంటారో అని తన ఫీలింగ్స్‌ని తను హైడ్ జేసుకుంటున్నారు. బయట పెట్టదలుచుకోవట్లేదు. లవ్వు లవ్వుంది. వచ్చి చెప్పాలని ఉంది. మీ సైడ్ యాక్షన్ తీసుకోవాలని ఉంది. మీకు తన లవ్ చెప్పాలి ఆర్ మెసేజ్ చేయాలి, కాల్ చెయ్యాలి అనైతే చూస్తున్నారు వాళ్ళు. బట్ స్టిల్ తన ఫీలింగ్స్ అయితే హైడ్ చేసుకుంటున్నారు. మొండిగా ఉంటున్నారు. ఇంత పెయిన్‌లో ఉన్నప్పటికీ మొండిగా అయితే ఉంటున్నారు. బట్ స్టిల్ మీ మీదయితే ఇంకా ఆశ ఉంది. ఈ రిలేషన్‌ని గ్రోత్ చెయ్యాలి అనైతే హోప్ మాత్రం వాళ్ళకింకా ఉంది. మీతోనే తను హ్యాపీగా ఉంటారు అనైతే ఉంది. మీ నుంచి దూరంగా ఉండటం వాళ్ళకి చాలా బర్డెన్‌గా ఉంది. అందుకే వాళ్ళిక్కడ ఏస్ ఆఫ్ వర్డ్స్‌తో న్యూ బిగినింగ్ చెయ్యాలి మీతో అనైతే అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ కొంతమంది పర్సన్స్ అయితే మిమ్మల్ని చీట్ చేశారండి. టు బీ ఫ్రాంక్ చెప్తున్నాను. చీటింగ్ ఎనర్జీ ఉంది. అంటే వీళ్ళు బిఫోర్ థర్డ్ పర్సన్ ఉన్నారు అని కానీ, మ్యారీడ్ అని కానీ మీకు చెప్పి ఉండకపోవచ్చు. మీతో లవ్ స్టార్ట్ చేసినప్పుడు. బట్ ప్రెజెంట్ ఈ విషయం మీకు తెలిసి మీ పర్సన్‌ని మీరు దూరం చేసుకున్నారు. అలా కూడా అయ్యుండొచ్చు. బట్ కొంతమంది విషయంలో. ఇప్పుడు నేను ఇంకొంతమంది విషయంలో ఏంటంటే, ఇంత బర్డెన్‌గా ఉందని నేను మీ దగ్గరకొస్తే ఇప్పుడు నేను చీటింగ్ చేసినట్టు అవుతుందా? అని కూడా ఆలోచిస్తున్నారు. నేను రానులే, నేనెళ్ళిపోతాను. మిమ్మల్నెందుకు ఇబ్బంది పెట్టడము? నా బాధేదో నేను పడతాను అని అంటున్నారు. అండ్ ఇక్కడ కొంతమంది ఏంటంటే, మీతో హ్యాపీ టైమ్ స్పెండ్ చేయాలని ఆర్ ఎల్స్ మీరు మ్యారీడ్ పర్సన్ అయితే మీ దగ్గరకొచ్చి హ్యాపీ టైమ్ ఉండాలి. మీ పిల్లలతో కానీ, మీతో గానీ ఎంజాయ్ చేయాలి. హ్యాపీ టైమ్ స్పేస్ ఉండాలి అనుకుంటున్నారు. అండ్ ఈ రిలేషన్‌లో నాకు సక్సెస్ కావాలి అనైతే అంటున్నారు. సక్సెస్ చెయ్యాలని ఉంది వాళ్ళకి. బట్ స్టిల్ ఎలా ఈ రిలేషన్‌లో గ్రోత్ ఏమీ లేదు అనైతే వాళ్ళనుకుంటున్నారు. ఎందుకంటే నేను వాళ్ళకి కమిట్మెంట్ ఇవ్వలేను. మీ సైడ్ నుంచి ఏమన్నా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందా అని వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళని వాళ్ళు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. అండ్ చాలా ఇల్యూషన్స్, చాలా పెయిన్‌లో, చాలా బాధలో ఉన్నారు వాళ్ళు. ఇంకా చెప్పాలంటే టాక్సిక్ పీపుల్ కూడా ఉన్నారు మీ రిలేషన్‌లో. మీ గురించి నెగెటివ్‌గా మీ పర్సన్స్‌కి చెప్పేవాళ్ళు. బట్ తనకి ఏం యాక్షన్ తీసుకోవాలి? యాక్షన్ తీసుకోవాలనుంది. ఏం యాక్షన్ తీసుకోవాలనుంది అర్థం గావట్లేదు. అండ్ ఇక్కడ మీ రిలేషన్‌ని సక్సెస్ చెయ్యాలని కూడా ఉంది వాళ్ళకి. మీ రిలేషన్‌ని సక్సెస్ చెయ్యాలి, మ్యారేజ్ చేసుకోవాలి అని కూడా ఉంది వాళ్ళకి. బట్ ఆలోచిస్తున్నారు. సక్సెస్ చెయ్యాలి, మ్యారేజ్ చేసుకోవాలి, లేకపోతే మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అని వాళ్ళకి ఉంది. బట్ ఆలోచిస్తున్నారు, బాధపడుతున్నారు. ఏం చెయ్యాలి నేను? ఎటు సైడ్ వెళ్ళాలి? అండ్ మీ ఆలోచనలే వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతున్నాయి. నైట్ టైమ్ వాళ్ళు కూడా నిద్రపోవట్లేదు మీ గురించి ఆలోచిస్తూ. మీరే ఆ పర్సన్స్‌కి కలలో కూడా వస్తున్నారు. మీరు కూడా అలాగే ఆలోచిస్తున్నారు. వాళ్ళు కూడా అలాగే ఆలోచిస్తున్నారు. కానీ స్టిల్ నేను ఎంత పెయిన్ ఫేస్ చేసినా, నేను ఎంత ఏం చేసినా, నేను మాత్రం ఉండను. వెళ్ళిపోతాను. నాకు సక్సెస్ చెయ్యాలనుంది. ఈ రిలేషన్‌లో మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుంది. బట్ నేను వెళ్ళిపోతాను. నేను ఎండే చేస్తాను. కొంతమందయితే నేను ఎండ్ చేస్తాను, ఎళ్ళిపోతాను అంటున్నారు. బట్ ఇక్కడ కొంతమంది ఏంటంటే
సక్సెస్ చేస్తాను, మా రిలేషన్‌ని సక్సెస్ చేస్తాను అనేవాళ్ళు ఉన్నారు. ఇక్కడ సక్సెస్ కార్డ్‌తో కొంతమంది సక్సెస్ చేస్తా అంటున్నారు. బట్ స్టిల్ కొంతమందయితే బ్రేక్ చేసుకుంటాను. నేను వెళ్ళిపోతాను. ఈ రిలేషన్‌ని బ్రేక్ చేసుకుంటాను. నేను మూవ్ ఆన్ అయిపోతాను అంటున్నారు. బట్ స్టిల్ నాకైతే లవ్ ఉంది. కమిట్మెంట్ ఇయ్యలేక మీతో బ్రేక్ చేసుకొని వెళ్ళేవాళ్ళు కొంతమందున్నారు. కొంతమందేంటంటే నేను కమిట్మెంట్ ఇస్తాను, ఈ రిలేషన్‌లో సక్సెస్ చేస్తాను అనేవాళ్ళు కొంతమందున్నారు. ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్ కదా! సో, అందరి ఎనర్జీస్ అనేవి వస్తాయి. మీకు ఏది రెసొనేట్ అయితే ఆ మెసేజెసే తీసుకోండి. తనకి ఇష్టముంది ఈ రిలేషన్‌లో అనంటున్నారు. అండ్ ఈ రిలేషన్‌లో చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి. బట్ నాకు మీ గురించే ఓవర్ థింకింగ్ ఉంది. ఓవర్ లవ్ ఉంది. మీతో రిలేషన్ గ్రో చెయ్యాలని ఉంది అంటున్నారు. బట్ ఇక్కడ వాళ్ళేంటంటే కొంతమంది మీ పర్సన్స్ మిమ్మల్ని బ్లాక్ కూడా చేసుంటారు. ఆర్ ఎల్స్ కాల్ చేసినా కూడా లిఫ్ట్ చేయకపోవడము. వాళ్ళొక బౌండరీ గీసుకొని కూర్చోవాలి అనుకుంటున్నారు. కొంతమంది వెళ్ళిపోవాలి అనుకుంటున్నారు కదా! వాళ్ళు మిమ్మల్ని బ్లాక్ చేశారు. లైక్ అన్నీ కాల్స్ ఒకవేళ కాల్ చేసినా కూడా లిఫ్ట్ చేయకపోవడం, మిమ్మల్ని బ్లాక్ అయితే చేశారు. ఎందుకంటే వాళ్ళని వాళ్ళు డిఫైన్ చేసుకుంటున్నారు. ఇంక ఈ రిలేషన్ నా వల్ల కాదు. నేను మూవ్ ఆన్ అయిపోతాను అని ఒక గిరి గీసుకొని, ఒక లైన్ గీసుకొనైతే కూర్చున్నారు మీ పర్సన్స్. ఎందుకంటే నేనెళ్ళిపోతాను. నేనుండలేను. నాకు బాధ ఉంది. కానీ నేనెళ్ళిపోతాను. మీ నుంచి దూరంగా ఉండాలనుకుంటున్నాను అనైతే అంటున్నారు. గిరిగీసుకొని కూర్చుంటున్నారు. బ్లాక్ చేయడము, లేకపోతే మీరు కాల్ గాని, మెసేజ్ కానీ చేసినా వాళ్ళు రిప్లై ఇవ్వకపోవడము, చూసినా కూడా ఆన్సర్ ఏం చేయకపోవడము అలా ఉంది. బట్ వాళ్ళు మాత్రం మీ గురించి ఆలోచిస్తూనే ఉంటారు. బట్ వాళ్ళు మాత్రం మీ గురించి ఆలోచిస్తూనే ఉంటారు కొంతమందికి. అండ్ వాళ్ళు మీ సైడ్ ఏం యాక్షన్ తీసుకోవాలి? ఏం యాక్షన్ తీసుకుంటే లాంగ్ టర్మ్‌గా ఈ రిలేషన్ నిలబడుతుంది అనైతే ఆలోచిస్తున్నారు. అండ్ మీ మధ్య స్ట్రాంగ్ బాండ్ ఉందని, తనకి మీ పైన ఫీలింగ్స్ ఒస్తున్నాయి. ఫీలింగ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ అట్రాక్షన్‌తోనే కనిపిచ్చింది డెవిల్ కార్డ్‌తోని. సో, వాళ్ళు మీకు అట్రాక్షన్ ఉంది. మీకు ఆ పర్సన్స్‌కి అట్రాక్షన్ ఉంది. సో, ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ కూడా అది చూపిస్తుంది. నైట్ ఆఫ్ స్వర్డ్స్. వాళ్ళైతే మీ గురించి చాలా ఆలోచిస్తున్నారు. ఇక్కడ జస్టిస్ కార్డొచ్చింది. కొంతమందికైతే వెళ్ళిపోతానంటున్నారు కాబట్టి, లీగల్ పరంగా నాకేదైనా న్యాయం కావాలి అంటున్నారు. ఒకవేళ మీరు మ్యారీడ్ అయితే గనక, ఆ పర్సన్స్ డివోర్స్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంది లీగల్‌గా. అండ్ వాళ్ళకైతే మీ మధ్య కొంతమందికైతే వాళ్ళ మధ్య మీ పైన ఎంప్రెస్‌తో స్ట్రాంగ్ బాండ్ అయితే వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో, ఇదేనండి ఇవాల్టి రీడింగు. మీకెంతమందికి ఈ వీడియో నచ్చింది అనైతే నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మీకు ఎవరికైనా ప్రైవేట్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా వాట్సాప్ నంబర్ ఉంది. మెసేజ్ చేయండి. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఓవర్‌గా థింక్ చేయకండి. ఆల్వేస్ టేక్ కేర్ ఆఫ్ యువర్‌సెల్ఫ్. మీ గురించి ఆలోచించుకోండి ఫస్ట్. తర్వాతే ఎవరైనా. ఆహ్, థాంక్ యూ ఫర్ వాచింగ్. బై. టేక్ కేర్.